హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో అయితే పల్లీలు అటుకులతో ఈజీగా లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఫ్లేమ్ అన్ని తగ్గించుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పల్లీలు అనేవి ఈవెన్గా లోపల కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అప్పుడు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తేనే లోపల కూడా ఫ్రై అయిపోయి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇవన్నీ అయితే పక్కన తీసుకొని పెట్టుకుందాము. అదే ప్యాన్లో కప్పు అటుకులు కూడా తీసుకోవాలి. గ్యాస్ అయితే ఫ్లేమ్ అనేది మొత్తం తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఊరికైనా ఫ్రై చేస్తున్నాను. ఇదేంటి అంటే మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉంది ఏంటంటే గ్రైండ్ చేసేటప్పుడు అనేది తొందరగా గ్రైండ్ కావాలన్నమాట. అందుకని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఆల్మోస్ట్ అటుకులు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. క్రిస్పీగా ఉండాలి. బౌల్లోకి తీసుకొని పల్లీలను మనం మంచిగా పైన తొక్కంతా తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత లోపల కూడా ఎంత ఫ్రై అయిపోయి మంచి కలర్లో వచ్చాయి. ఇలా ఫ్రై చేస్తేనే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలాగే మనం ఫ్రై చేసుకున్న అటుకులను కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీరు రెండు వేరు మిక్స్ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే రెండు కలిపి కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీకు క్వాంటిటీని బట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే సపరేట్గా పట్టుకోండి. అప్పుడు అటుకులు ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మిక్సీ పెట్టుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అంటే రెండు కలిపేసుకొని పట్టుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాము. ఇది ఏంటి అంటే మంచి ఎక్కువ గ్రైండ్ కాకుండా పలుకుల్లా ఉండాలి. అప్పుడు లడ్డు తింటుంటే మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా వీడియో చూస్తున్న విధంగా మరీ సాఫ్ట్గా ఉండాలి, పలుకులుగా ఉండాలి. అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లాన్ని కరగబెట్టుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు, ఇది మనం ఏం పాకం అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఇందులో బెల్లంలో కొంచెం చెత్త అలాంటివి ఉంటుంది కాబట్టి మనం దాన్ని కరిగించుకొని లడ్డూలో వేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా ఇలా కొంచెం వాటర్ పోసుకొని అదంతా కరిగేంత వరకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా కరిగించుకోవాలి. ఇలా చెత్త అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం మరుగుతూ ఉంటే ఇలాచి పౌడర్ కానీ ఇలాచి లేకపోతే ఇలా ఇలాచి కూడా వేసుకోవాలి. ఇదంతా జస్ట్ ఒక పొంగులాగా రావాలన్నమాట. పాకం అలాంటిది ఏం అవసరం లేదు. ఇలా వస్తుంటే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. ఈ టైంలో వేస్తే ఏంటి అంటే అది వాటర్లో తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం ఈ నెయ్యి అనేది కరిగిన తర్వాత కరిగేంత వరకు మనం కొంచెం కలుపుకుందాం అనమాట. ఇది ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను అనమాట. అందుకనే కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఇలా నెయ్యి అదంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. జస్ట్ క్లిప్ మిక్స్ అయిపోయింది. అలా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇలాగంతా దగ్గరికి వచ్చేస్తుంది. లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉండే అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. అలాగే ఇందులో ఇంకొంచెం నెయ్యి కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే లడ్డూలు చుట్టడానికి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నేను ఇంకొంచెం ఒక స్పూన్ అయితే వేసాను. టేస్టీగా ఉంటుంది, ఈజీగా చుట్టడానికి జ్యూసీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఇది కూడా నెయ్యి కూడా మొత్తం కరిగేంత వరకు కొంచెం కలుపుకోవాలి.
ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అన్నమాట. ఎందుకు కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదంని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా అంతా కలిసేలా కలుపుకొని గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ని ఆఫ్ చేసి కొంచెం అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతే, అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు మంచిగా మనకి ఇష్టం ఉన్న సైజులో అన్నమాట లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు బెల్లం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. ఎక్కువ కష్టపడని అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇలాగే చుట్టుకొని పెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే అటుకుల రవ్వ లడ్డు అయితే అయిపోయింది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.